శ్రీ గురుభ్యో నమ. శ్రీ సాయి సచ్చరిత్ర ప్రారంభము. శ్రీ గణేశాయ నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ కులదేవతాయ నమ. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమ. శ్రీ ఉమామేశ్వరాభ్యాం నమ. శ్రీ సద్గురు సాయినాథాయ నమ. ప్రథమంగా కార్యారంభమందు నిర్విఘ్న పరిసమాప్తి కొరకు ఇష్టదేవతానుగ్రహ ప్రాప్తికి మంగళాచరణం ఆచరించడము శిష్టాచారము. కారణము, మంగళాచరణ వలన సర్వ విజ్ఞాన నివారణము, ఇష్టార్థ సిద్ధి ప్రయోజనము కలుగుతుంది. మీ అందరికీ నా అభివందనాలు. మొదట తొలి పూజితుడైన వక్రతుండ హేరంబమూర్తి, చతుర్దశ విద్యలకు అధిపతి, మంగళాకృతి గజము గణపతి, నీకు వందనము. చతుర్దశ భువనాల కాలవాలము నీ ఉదరము, అందుకే నిన్ను లంబోదరుడు అంటారు. హస్తమందు పదులైన పరశును ధరించి నీవు భక్తుల విజ్ఞానం తొలగిస్తావు. ఓ విఘ్న విఘాతోపశమన గణనాథ గజానన, నీకు సాష్టాంగ నమస్కారము. నా వాక్కును అనుగ్రహించు. నీవు భక్తులకు సహాయకారివి. నీ సముఖంలో విఘ్నాలు నశిస్తాయి, దారిద్ర్యం నిలువదు. భవార్ణవాన్ని దాటడానికి నీ ఒక నౌకవు. అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞానజ్యోతివి. నీ రుద్ధి సిద్ధులతో నన్ను కటాక్షించు. జయ జయ మూషిక వాహన, విఘ్న కానన నికృందన, గిరిజానందన, మంగళవదన, నీకు నా అభినందనాలు. ఈ సాయియే గజానన గణపతి. చేతపరశును ధరించి విఘ్న కారణాలను విచ్ఛేదం చేసే బాలచంద్ర గజాననుడు, ఏకదంత గజకర్ణుడు, ఓ సర్వమంగళ మాంగళ్య లంబోదర, గణాధీశ, అభేద రూప సాయి సదయ, మమ్ము ఆత్మసుఖ నిలయానికి తీసుకొని వెళ్ళు. బ్రహ్మకుమారి చాతుర్య లహరి సరస్వతికి నా వందనము. ఆమె నా జిహ్వను హంసగా చేసుకుని దానిపై అధిష్ఠించింది. బ్రహ్మవీణు చేత పట్టుకొని నొసట కుంకుమ రేఖతో ధవళ వస్త్రాలను ధరించిన హంసవాహిని, నన్ను కరుణించు. జగన్మాత అయిన ఈ వాగ్దేవత అనుగ్రహం లేనిదే సారస్వత రచన సాగున. జగజ్జనని వేదమాత, విద్యా విభవ గుణసరిత, సమర్థ సాయి చరితామృతాన్ని నా ద్వారా అందరికీ పానం చేయించు. సాయియే భగవతి సరస్వతి ఓంకార వీణ చేత ధరించి భక్తులను ఉద్ధరించడానికి తమ చరిత్రను తామే గానం చేస్తున్నారు. సృష్టి స్థితి సంహారకులు, సత్వరజస్తమో గుణాకారులైన బ్రహ్మ విష్ణు మహేశ్వర్లకు నమస్కారాలు. సాయినాథ స్వప్రకాశ, నీవే మాకు గణాధీశుడవు, నీవే మా సద్గురువు. భక్తులను భవబాహిని దాటించే నౌకవు కూడా నీవే. పూర్వజన్మ సుకృతం లేనిది మీ చరణాల వద్ద ఆశ్రయము లభించదు. మా కులదైవము క్షీరసాగర నివాసి, సకల జనుల దుఃఖాలను నివారించే ఆదినారాయణకు నమస్కారము. పరశురాముడు సముద్రాన్ని జరిపినప్పుడు ఏర్పడిన నూతన భూభాగానికి కొంకణం అని పేరు. అక్కడే నారాయణుడు ప్రకటమయ్యాడు. నియమపూర్వకంగా జీవులను అంతర్యామిగా తన కృపా కటాక్షాలతో సంరక్షిస్తున్నాడు. నేను వారి ప్రేరణకు ఆధీనుణ్ణి. గోత్రస్వామి భరద్వాజ ఋషీశ్వర్నకు, ఋగ్వేద శాఖ శాఖల పూర్వీజులకు, ఆద్యగౌడ ద్విజులకు వందనాలు. అమరులు బ్రాహ్మణ పరబ్రహ్మావతారులైన యాజ్ఞవల్క్యాది యోగీశ్వరులు, భృగుపరాశర, నారద, వేదవ్యాస, సనక సనందన, సనత్కుమారులు, సుఖ సౌనక సూత్రకారులకు, విశ్వామిత్ర, వశిష్ఠ, వాల్మీకి, వామదేవ, జైమిని, వైశంపాయనాది నవ యోగేంద్రాది మునుల చరణాలకు సాష్టాంగ వందనాలు. నివృత్తి, జ్ఞానేశ్వర, సోపాన, ముక్తాబాయి, ఏకనాథ, జనార్దన, తుకారాము, కాన్హా, నరహరి మొదలగు సాధు సత్పురుషులకు నమస్కారము. అందరినీ పేర్కొనడానికి అవకాశం లేదు కనుక అందరికీ నా ప్రణామాలను అర్పించి వారి ఆశీర్వచనాలను వేడుకుంటున్నాను. ఇక నా పితామహుడైన సదాశివునకు సంసారం అశాశ్వతమని బదరీ కేదార్లో స్థిరపడిన పుణ్యమూర్తికి నమస్కారము. కంఠమందు రుద్రాక్షలు ధరించి సదాశివుణ్ణి ఆరాధించు పితృదేవునికి వందనము. అహోరాత్రులు కష్టపడి పోషించిన జన్మదాత మాతృమూర్తికి నమస్కారము. హరిస్మరణ యందు నిరతురాలు కన్న తల్లిలా కష్టపడి పెంచిన మేనత్తకు పాదాభివందనము. ప్రేమతో నన్ను ప్రాణ సమానంగా చూసిన నా జ్యేష్ఠ సోదరునికి పాదాభివందనం. ఇక ఏకాగ్ర చిత్తులై శ్రవణం చేయాలని ప్రార్థిస్తూ
శ్రోతలకు నమస్కారము. మీరు సావధానులై వింటేనే నా మనసుకు తృప్తి. గుణవంతులు చతుర్లైన శ్రోతలు కథా శ్రవణమందు ఆతురులై ఉంటేనే వక్తకు ఉల్లాసము, ప్రసన్నత. మీరు శ్రద్ధగా వినకపోతే ఈ కథకు ప్రయోజనం లేదు కనుక ప్రసన్న చిత్తులై శ్రవణం చేయండని మీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. నాకు ఉత్పత్తి జ్ఞానం లేదు. నేను గ్రంథపారాయణ కానీ తత్కథా శ్రవణం కానీ చేయలేదు. నా లోపాలు అవగుణాలు నాకు పూర్తిగా తెలుసు. అయినా గురువు మాట నిలబెట్టడానికని ఈ గ్రంథ రచనా ప్రయత్నము. మీ ఎదుట నేను తృణ సమానుణ్ణి. నన్ను కరుణించి మీ హక్కున చేర్చుకోండి. ఇక బుద్ధిస్ఫురణ దాతైన సద్గురుని స్మరించి త్రికరణ శుద్ధిగా వారి శరణుజొచ్చి భక్తితో వారి చరణాలకు నమస్కారం చేస్తాను. భోజన సమయంలో మొదటి పదార్థం చివర వడ్డించే విధంగా గురువందనంతో వందన సమర్పణ సమాప్తి చేస్తాను. ఓం నమో సద్గురుదేవ. నీవు చరచరాలకు విశ్రామ స్థానము, విశ్వమంతటికి అధిష్టానము. పృథ్వీ, సప్తద్వీపాలు, నవఖండాలు, సప్త ఊర్ధ్వలోకాలు, సప్త అధోలోకాలను ప్రసవించిన హిరణ్య గర్భాండమే బ్రహ్మాండమని ప్రసిద్ధి. దీన్ని అవ్యక్తము లేక మాయ అంటారు. సద్గురువు మాయకు అతీతంగా ఉంటారు. వారి మహిమను వర్ణించలేక వేదశాస్త్రాలు మౌనం వహించాయి. వారిని యుక్తి ప్రయుక్తులతో ప్రమాణాలతో కలుసుకోలేము. కరుణాసింధు సమర్థ సద్గురు సాయినాథ స్వసంవేద్య సర్వాతీత ఆనాద్యనంత. మీకు సంస్కారము. దృష్టికి ఏది కనిపించినా దేంతో మిమ్మల్ని పోర్చాలన్నా అంతటా మీరే. అనాథనాథ సర్వోత్తమ నిత్యానంద పూర్ణకామ స్వప్రకాశ మంగళధామ ఆత్మారామ గురువర్య మీకు ప్రణామాలు. వేదశ్రుతులు మీ స్తవనం చేయలేక మౌనం వహిస్తే మీ గురించి తెలపడానికి నా జ్ఞానం ఎంతటిది. జయ జయ సద్గురు కరుణా సాగర. జయ జయ గోదాధీర విహార. జయ జయ బ్రహ్మ విష్ణు మహేశ్వర రూప దత్తావతార. మీకు నమస్కారము. సద్గురువు వినా బ్రహ్మ యొక్క బ్రహ్మతత్వం లేదు. అట్టి గురువుకు అనన్య శరణుజొచ్చి పంచప్రాణాలను అర్పించి శిరస్సుతో పాదాభివందనము, హస్తాలతో చరణ సేవ, నయనాలతో గురుముఖానలోకనము, నాసికతో తీర్థాన్ని ఆగ్రాణం చేయాలి. శ్రవణాలతో సాయి గుణగణాలను శ్రవణము, మనసుతో సాయిమూర్తి ధ్యానము, చిత్తంతో అఖండ సాయి చింతన చేస్తే సంసార బంధనం తొలగిపోతుంది. తనువు మనసు ధనము సద్గురు చరణాలయందు సమర్పించి సద్గురు సేవలో ఆజన్మాంతము ఆయువును వెచ్చించాలి. గురువారము, గురు సహవాసము, గురుకృప మరియు గురుచరణ పాయసము, గురు మంత్రము మరియు గురు గృహవాసము మహత్ప్రయాసతో ప్రాప్తిస్తాయి. గురు భక్తుల భక్తిని పరికించి తన ప్రచండ శక్తితో వారిని అవలీలగా మోక్షద్వారానికి తీసుకెడతారు. గంగాజల సమానమైన గురు సాంగత్యం మనోమాలిన్యాన్ని ప్రక్షాళన చేసి నిర్మూలన చేస్తుంది. అతి చంచలమైన మనస్సును హరిచరణాలయందు నిశ్చలంగా స్థిరపరుస్తూ ఉంది. కనుక సద్గురు చరణ సేవే మనకు వేద శాస్త్ర పురాణాలు. వారి చరణాలపై సాష్టాంగ నమస్కారమే మన యోగయాగ తపస్సాధన. పవిత్రమైన సద్గురు నామమే మన వేద శాస్త్ర పరిజ్ఞానము. సాయి సమర్థ ఇదే మన మంత్రము, యంత్రము, తంత్రము కూడాను. జగన్విద్య అన్న మాట సదాస్మరణ యందు ఉంచి బ్రహ్మసత్యం అనే వాక్యం అనుభవానికి తెచ్చినట్టి పరమ ప్రాప్తి స్థితి సాయి తన భక్తులకు ప్రసాదిస్తారు. పరమాత్మ సుఖము, పరమాత్మ ప్రాప్తి, బ్రహ్మానంద స్వరూప స్థితి ఇత్యాది శబ్దజాలపు చిక్కు మాత్రము కాక చిత్తవృత్తి ఆనందమయం కావాలి. ఎవరి చిత్తవృత్తి సదా ఇట్టి స్థితిలో ఉంటుందో వారి మనసు ఎప్పుడూ సుఖశాంతులతో నిండుంటుంది. ఇదే పరమ ప్రాప్తి. సాయి ఆనంద వృత్తికి గని భక్తులకు భాగ్యం ఉంటే సాగరం వలె సదా పరిపూర్ణంగా ఉండే సాయి వద్ద పరమానందానికి కొరత లేదు. శివుడు, శక్తి, పురుషుడు, ప్రకృతి, ప్రాణము, గతి, దీపము, దీప్తి, శుద్ధ బ్రహ్మ మరియు చైతన్య వికృతి ఇవి ఒక్కటే అయినా ద్వైత భావాన్ని కలిగిస్తాయి. ఏకాకి రమించలేడని శృతి. బహుశ్యాం అన్న ప్రీతితో రెండవ వారి సాంగత్యం కోరడము, మరలా ఏకత్వంలో కలవడము. శుద్ధ బ్రహ్మ రూపస్థితి యందు పురుషుడు ప్రకృతి అను భేదం లేదు. సదా దినకరుడుంటే ఇక పగలు రాత్రి ఎట్లుంటాయి? ఆదిలోని గుణాతీత నిర్గుణ పరబ్రహ్మ భక్తోద్ధరణ కొరకు సగుణ సాకార రూపంతో అవతరించిన సద్గురువంతుడు ఈ సాయి. వీరి శరణు చొచ్చితే అనేక అనార్థాల నుండి రక్షింపబడతారు. కనుక నా ఆత్మోద్ధరణ కొరకు వీరి చరణాలపై నా మనస్సును శిరస్సును ఉంచుతున్నాను.
నా తత్వదృష్ట్యా అవ్యక్తమైన భక్తుల కొరకు ఒక రూపాన్ని ధరించి భగవంతుడు భక్తుడు అనే భేదము దృష్టితో లీలా నాటకము ప్రదర్శించు ప్రేమ స్వరూపానికి ప్రణామాలు. సర్వజీవుల్లోని చిత్కలకు జడ చైతన్య ఆకారాలలో సంవిత్ స్ఫురణగా అధిష్ఠించిన ప్రేమమయునకు ప్రణామాలు. సాయి మాకు పరమగతి విశ్రామధామము మీరే. మీరే మా దుఃఖాలను తీర్చి సుఖాలనిచ్చే గురువు. సకల జీవులలోనూ సర్వభూతాంతరాత్మయగు భగవంతునికి అభేద రూపంగా సమస్త భూతజాలంలో లోపల బయట వ్యాపించి ఉన్న విశ్వభర్తకు నమస్కారము. ఇక్కడితో వందన సమర్పణ పరిపూర్ణమైంది. ప్రారబ్ధ పరిసమాప్తికి సాధన ఈ గ్రంథం యొక్క మంగళాచరణము. ఈ యొక్క గ్రంథ ప్రయోజనాన్ని నివేదిస్తాను. శ్రీ సాయి నన్ను కరుణతో అనుగ్రహించినప్పటి నుండి అహర్నిశలు భవభయాన్ని హరించు వారి ధ్యానమే చేస్తున్నాను. నాకు వేరే జవతపాలు లేవు. సగుణ రూపంలో ఉన్న సాయి యొక్క శుద్ధ స్వరూపాన్ని అవలోకించుటే నా పని. వారి వదనాన్ని చూస్తుంటే ఆకలి దప్పులు ఉండవు. భవదుఃఖాలను మరిపించగల ఆ ఆనందం ముందు ఇతర సుఖాలు తుచ్చమైనవి. శరీరాన్ని మరిపించే బాబా కళ్ళల్లోనికి చూస్తుంటే తన్ను తాను మర్చిపోయి హృదయం నుండి ప్రేమ తరంగాలు పొంగి మనసు ఆనందంలో విలీనమైపోతుంది. కర్మ ధర్మ శాస్త్ర పురాణాలు యోగ యాగానుష్ఠానాలు తీర్థయాత్రలు తపాది ఆచరణాలన్నీ నాకొక్క సాయి చరణాలే. కనుక మనసును దృఢపరిచి అచంచలమైన శ్రద్ధతో నిరంతరము గురువాక్యానువృత్తిని అనుసంధానం చేస్తే చిత్తచాంచల్యం పోయి మనసు స్థిరపడుతుంది. కర్మానుబంధ స్థితి ఇదే. సాయి పాదాలు యందు ఆసక్తి పెరిగి ఆ తర్క్య శక్తి అనుభవంలోకి వచ్చింది. ఈ శక్తి సమర్థ సాయి చరణాల యందు ఆ శక్తిని భక్తిని సంసారంలోనే సంసార నివృత్తిని మరియు ఆనంద వృత్తిని ప్రసాదిస్తుంది. దీనిని వర్ణించ సాధ్యం కాదు. అనేకులు భక్తిని అనేక రకాలుగా నిర్వచించారు. వాటి లక్షణాలను సంక్షిప్తంగా మనవి చేస్తాను. స్వస్వరూపానుసంధానము భక్తి యొక్క ముఖ్య లక్షణమని వేదశాస్త్రాలలో జ్ఞాన సంపన్నులైన ఆచార్యులు అన్నారు. గురు ప్రీత్యర్థము ఉపవనాల్లోని పారిజాతాది పుష్పాలను తీసుకుని రావడము, గురువుగారి ఆశీనులయ్యే స్థలాన్ని గోమయంతో అలికి శుభ్రపరచడము, స్నాన సంధ్యాదుల పిమ్మట గురువు కోసమని గంధం తీయడము, పంచామృతాభిషేకానంతరము ధూపదీప అర్చనలతో నైవేద్యం సమర్పించి నీరాజనం ఇవ్వడం మొదలైన పూజాదులతో ప్రేమను వ్యక్తం చేయడము అర్చన భక్తి అని పరాశర వ్యాస మహర్షులు అంటారు. శుద్ధ బుద్ధ స్వభావమైన హృదయంలోని చిత్కలను ప్రతిమామూర్తిలోనికి ఆవాహనం చేసి అర్చనానంతరము మరలా హృదయంలోనికి పంపివేయడము ఇది ఒక రకము. మనసు హరిగుణగణాల సంకీర్తనలో తల్లీనత చెంది హరి ధ్యానంలో విలీనమైపోవడము అవాంతర భక్తి లక్షణమని గరగాచార్యుల వారి అభిప్రాయము. పరిశుద్ధాచరణ మరియు అఖండాత్మానుసంధానము భక్తి యొక్క పరిపక్వ దశ అని సాండిల్యుని వచనము. తమ హితాన్ని సాధించేవారు తమను బాధించే అవిహిత కర్మను నిషిద్ధ కర్మను మాని వేద విహిత కర్మను ఆచరిస్తారు. ఏదైనా క్రియ యొక్క కర్త కానీ దాని ఫలభోక్త కానీ నేను కానని నిరహంకృతి భావం ఏర్పడమే బ్రహ్మార్పణ యోగము. ఈ విధంగా కర్మ చేస్తే నైష్కర్మ్యత సహజంగా సిద్ధిస్తుంది. కర్మత్యాగము ఎప్పుడూ సంభవం కాదు. కర్మ యొక్క కర్తృత్వాన్ని త్యాగం చేయవచ్చును. ముళ్ళును ముళ్ళుతోనే తీసే విధంగా కర్మను కర్మతోనే తొలగించాలి. ఆత్మను తెలుసుకున్న తక్షణము సంపూర్ణ కర్మ నశించిపోతుంది. ఫలాపేక్ష పూర్తిగా లేకుండా ఉండడమే కామత్యాగ మర్మము. నిత్య నైమిత్తిక కర్మను ఆచరించడము స్వధర్మము అనబడుతుంది. సర్వకర్మలను భగవంతునికి సమర్పించి ఒక్క క్షణమైన మనసును విస్మరించడమే నారద భక్తి సూత్రము. ఈ విధంగా ఒకటి కంటే మరొకటి విలక్షణమైన అనేక భక్తి లక్షణాలు ఉండగా మనం కేవలము గురు కథాస్మరణతో భవసాగరాన్ని అవలీలగా కాళ్లకు తడి అంటకుండా దాటగలుగుతున్నాము. ఒకసారి షిరిడీలో బాబా దర్శనార్థము మసీదుకు వెళ్ళగా అక్కడ బాబా గోధుమలు విసురుతుండడం చూసి నాకు అత్యంత ఆశ్చర్యం కలిగింది. ఈ సంఘటన నుండే సాయి సచ్చరిత ఉద్భవించింది. ఉత్తమమైన శ్లోకాలతో వారి ప్రేమభరిత కథా సంవాదాలను వర్ణిస్తే చిత్తశుద్ధి కలిగి బుద్ధి వికసిస్తుంది. మరియు వారి గుణగణాలను వర్ణించే వారి కథలను లీలలను శ్రవణం చేస్తే వారు సంతుష్టి
చెంది తాపత్రయ బాధలను తొలగిస్తారు. ఆది ఊతాది తాపాలతో బాధపడేవారు తమ శ్రేయస్సు కోరి వారి చరణాలను ఆశ్రయిస్తే అనుభవ సంపన్నులవుతారు. బాబా యొక్క కృపను చూసి అత్యంత ఆశ్చర్యాన్ని కలిగించే ఒక మధుర వృత్తాంతాన్ని సావధాన చిత్తులే ఆలకించండి. ఒకరోజు ఉదయము బాబా ద్వారకామాయిలో దంతధావనము, ముఖ ప్రక్షాళనము చేసుకొని చేతిలో ఒక చేట పట్టుకొని అందులో సంచిలో నుండి గోధుమలను పోసుకున్నారు. ఒక గోనెను నేలపై పరిచి దానిపై విసిరాయిని ఉంచి దాని పిడి ఊడకుండా గట్టిగా కొట్టారు. చేతి పైన కఫ్నీని చేతి వరకు లాక్కొని విసుర్రాతికి దగ్గరగా కాలు చాపుకొని కూర్చొని మెడను క్రిందకు వంచి గోధుమలు విసరసాగారు. ఆ దృశ్యం చూసిన నాకు ఆశ్చర్యం కలిగింది. ఫకీరైన బాబా ఈ విధంగా విసరడానికి కారణమేంటి? అనేక సాధువులు ఉంటారు, కానీ ఈ రీతిగా ధాన్యం విసిరేవారు వేరే. దీని అంతరార్థము వారికే తెలుసు. అంతా ఆశ్చర్యంగా చూసేవారే కానీ బాబాను ప్రశ్నించే ధైర్యం ఎవ్వరికీ లేదు. ఊళ్ళో వారికి విషయం తెలియగా నలుగురు స్త్రీలు పరిగెత్తుకొని వచ్చి మసీదు పైకి వెళ్ళి బాబా రుసరుసలాడుతూ వారిని అక్కడి నుండి లేవదీసి వారి లీలల గానం చేస్తూ తామే విసరసాగారు. ఆ స్త్రీల అనురాగం చూసి బాబా యొక్క కపట కోపం కరిగిపోయి వారిని ప్రేమగా చూస్తూ నవ్వసాగారు. చేటలోని గోధుమలన్నీ విసిరి ఆ స్త్రీలు భిక్షావృత్తిచే జీవించే బాబా స్వయంగా రొట్టెలు తయారు చేసుకోరు. వారికి ఇల్లు వాకిలి భార్య పిల్లలు లేరు. వారొక్కరే కదా ఉంటారు. ఇంత పిండి వాళ్ళకెందుకు? పరమదయామయుడైన బాబా ఈ పిండినంతా మనకే ఇచ్చేస్తారు అని తమలో తాము మాట్లాడుకొని ఆ పిండిని 4 భాగాలుగా చేసి చేటల్లో నింపుకొని తమ తమ ఇళ్లకు బయలుదేరారు. బాబా లీలలు వారికే తప్ప మరెవ్వరికీ అర్థం కావు. నిశ్శబ్దంగా కూర్చొని ఆ స్త్రీల చర్యను కనిపెట్టిన బాబా, నేను మీకేదో రుణపడి ఉన్నట్లు మీ బాబు సొమ్ము లాగి ఈ పిండిని ఎక్కడికి పట్టుకెళ్తున్నారు? తేరగా దొరికింది తిందామనుకుంటున్నారు కదూ. వెంటనే వెళ్ళి ఈ పిండిని గ్రామ సరిహద్దుల్లో వేయండి అని ఆజ్ఞాపించారు. లోపబుద్ధితో ప్రవర్తించినందుకు ఆ స్త్రీలు లజ్జితులయ్యి నొచ్చుకొని వెళ్ళిపోయారు. బాబా ఎందుకు ఈ విధంగా చేశారని ఆ ఊరి వారిని అడగ్గా వారు ఊరిలో కల్లా వ్యాధి వ్యాపించి ఉందని ఆ మహమ్మారిని బాబా గోధుమల రూపంలో విసిరి గ్రామం నుండి బయటికి పారద్రోలారని జవాబిచ్చారు. ఆ విధంగా చేసిన మరుక్షణం నుండి కలరా వ్యాధి తొలగిపోయి ఊళ్ళో చల్లని ప్రశాంత వాతావరణము ఏర్పడింది. బాబా యొక్క ఈ అద్భుత చర్యను చూసి గోధుమలకు కలరాకు ఏమిటి అనుబంధం అని నాలో కుతూహలం బయలుదేరి ఈ ప్రబంధ రచనకు సంకల్పం కలిగింది. క్షీరసాగరం పైన తరంగాల వలె నా అంతరంగంలో ప్రేమ తరంగాలు లేచి బాబా యొక్క మధుర కథాగానము మనసారా చేయాలని కోరిక కలిగింది. హేమాడ్ పంతు సాయి శరణుజొచ్చి మంగళాచరణము మరియు ఆప్తులకు, ఇష్టులకు, సద్గురువులకు, సాధు సత్పురుషులకు వందన సమర్పణ సమాప్తి చేస్తున్నాడు. ఇక గ్రంథ ప్రయోజనము, అధికారి అనుబంధ దర్శనము మరియు ఈ సాయి సచ్చరిత రచయిత హేమాడ్ పంతు ఎవరు అనే విషయము, శ్రోతలకు శ్రేయాన్ని కలిగించు ఇతర విషయాలు తర్వాతి అధ్యాయంలో మనవి చేస్తాను. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంతు విరచితము శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో మంగళాచరణము ప్రథమోధ్యాయం సంపూర్ణము. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు.